కాసుల కక్కుర్తికి వ్యాపార ప్రయోజనాలకు పుట్టిన అక్రమ కథనాలు ఎలా ఉంటాయి? ఆంధ్రజ్యోతి పత్రిక అచ్చొత్తిన రొస్టు వార్తల్లాగా ఉంటాయి. రేవంత్ సంఖ్యలో చేరిన గుంపు మీడియా పూర్తిగా వలువలు విడిచేసింది. అధికార పార్టీ అండ చూసుకొని అరాచకపు రాతలన్నీ రాసి పారేస్తోంది. ఒక నియంత్రణ అంటూ లేదు. ఏం రాసినా వివేకంతో రాయాలన్న సోయి అస్సలే లేదు. అక్షరానికింత అని రేటు మాట్లాడుకున్న పచ్చ పత్రిక ప్రజలకు 4 మంచి మాటలు చెబుతుందని ఎలా అనుకోగలం? హద్దు అదుపు లేకుండా అడ్డమైన విషయాన్నంతా కక్కుతోంది. తెల్ల న్యూస్ ప్రింట్ మీద పచ్చ పైత్యమంతా గుమ్మరిస్తోంది. పత్రిక చేతిలో ఉంటే ఏమైనా రాసేయొచ్చా? ఏం చేసినా చెల్లుతుందా? బరాబర్ చెల్లుద్దనే దబాయిస్తోంది ఆంధ్రజ్యోతి. పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టుగా రేవంత్ సర్కార్కు పీఆర్ లాగా మారిపోయింది. 2 చిడతలు చేతబట్టుకొని రేవంత్కు చెక్క భజన చేస్తోంది ఆంధ్రజ్యోతి. 400 ఎకరాల అటవీ భూములను చెరబడితే, అక్కడి వన్యప్రాణుల్ని వెళ్ళగొడితే అది తప్పే కాదట పచ్చ పత్రికకు. భూమి మీద ఎవడూ చేయనంత పుణ్యం చేశాడని రేవంత్ను ఆకాశానికి ఎత్తేస్తోంది ఆంధ్రజ్యోతి. సెంట్రల్ యూనివర్సిటీ భూములను మింగేసిన దుర్మార్గాలను ఎండగట్టడం మానేసి హెచ్సియుకి అన్ని భూములెందుకు, అన్నేసి భూములు ఏం చేసుకుంటారు, దేశంలో ప్రపంచంలో ఏ యూనివర్సిటీకి అన్ని భూములు లేవు అంటూ గుండెలు బాదుకుంటోంది ఆంధ్రజ్యోతి పత్రిక. ఒకవైపు రేవంత్ చేసిన గలీజు పనికి దేశమంతా ముఖం మీద కాండ్రించి ఉమ్మడం ఒక్కటే తక్కువైంది. కానీ ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రం రేవంత్కు భుజకీర్తులు తగిలిస్తోంది. సిగ్గుచేటు. గుంపు మీడియా విషపు రాతలు ఎంతకు దిగజారాయంటే ఏకంగా పత్రికాధిపతులే జడ్జిల అవతారమెత్తారు. తమ పత్రికల్లో ఎడాపెడా తీర్పులిచ్చేస్తున్నారు. హెచ్సియు దగ్గర భారీగా భూములున్నప్పటికీ వినియోగించుకున్నది తక్కువే అంటూ తెగ ముక్కు చీదుకుంటున్నాడు రాధాకృష్ణ. విద్యార్థుల సంఖ్యకు భూముల విస్తీర్ణానికి పొంతనే లేదంటూ జనాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. హెచ్సియు ఇప్పటి వరకు 25% మించి భూముల్ని వాడుకోలేదంటూ కాకి అరుపులు అరుస్తున్నాడు. అంటే ఈ గుంపు మీడియా ఉద్దేశం ఏంటి? వాడుకోని భూమినంతా బుక్కబెట్టు రేవంత్ అన్నా అని సలహాలు ఇస్తున్నారా? ఖాళీగా ఉన్న భూముల్ని గుటకాయ స్వాహా చేయండి అని సర్కారుకు ఉపదేశిస్తున్నారా? మరి మీ కథనాల్లోని ఆంతర్యం ఏమిటి? పేజీల నిండా ఆ రాక్షస రాతలు ఎందుకు? అంతా మీ ఇష్టమేనా? పెన్ను చేతిలో ఉంటే ఏదైనా బరాబరా గీకి పారేస్తారా? 4th ఎస్టేట్ అంటే కనీస బాధ్యత ఉండక్కర్లేదా? భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో గుంపు మీడియా ఇంత నిర్లక్ష్యంగా ఉండొచ్చా? జనాన్ని అడ్డగోలుగా తప్పుదారి పట్టించొచ్చా? 4 ప్రభుత్వ ప్రకటనల కోసమైనా ఈ విషపురాతలన్నీ? రేవంత్ రెడ్డికి వత్తాసు పలకడానికి ఎంత పుచ్చుకున్నావేంటి రాధాకృష్ణ? మరి లేకపోతే ఎందుకీ గగ్గోలంతా? ఇలా నిస్సిగ్గుగా జర్నలిజానికి నీళ్లు వదిలి చెత్త పలుకులు పలకొచ్చునా? ప్రపంచంలోని టాప్ 10 యూనివర్సిటీల్లో సగానికి 500 ఎకరాల లోపే భూములు ఉన్నాయంటోంది ఆంధ్రజ్యోతి. అయితే దానికి ఇప్పుడు ఏం చేయాలంటారు? కూర్చొని ఏడవాలా? ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, పలువురు ప్రముఖులు చదివిన యూనివర్సిటీలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో తెలుసా అని జ్ఞానబోధ చేస్తోంది ఎల్లో మీడియా. అదేంటో, ప్రముఖులు చదివిన యూనివర్సిటీలకు భారీగా భూములు ఉండాలని రూల్ ఏమైనా రాసుందా? ఎంతమంది విద్యార్థులుంటే అంతకు సరిసమానంగా భూములు ఉండాలని చట్టంలో లిఖించారా? ఎక్కడైనా విద్యార్థుల సంఖ్యను బట్టి భూములు ఇస్తారా? కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాల్లో ప్రముఖ వర్సిటీలకు ఎన్ని ఎకరాలు కేటాయించారో తెలుసా అని ప్రశ్నిస్తోంది తోక పత్రిక. అసలు సింగపూర్ లాంటి దేశం విస్తీర్ణం ఎంత? అక్కడి భూభాగం ఎంత? అలాంటి చోట యూనివర్సిటీలకు ఎన్ని భూములుంటాయి? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా ఈ సోకాల్డ్ ఎల్లో మీడియాకు? 16వ శతాబ్దంలో ఏర్పాటైన వర్సిటీలకు కూడా భారీగా భూములు లేవని మరో దొంగ ఏడుపు. అంటే గుంపు మీడియా ఉద్దేశం ఏంటి? ఒక యూనివర్సిటీ దగ్గర భారీగా భూములు ఉండొద్దనా? లేదంటే మిగతా యూనివర్సిటీలకు కూడా భారీగా భూములు కేటాయించమనా? అసలేంటి మీకు అడుపు నొప్పి? హెచ్సియు దగ్గర 50 ఏళ్ల కిందటి నుంచే భూములు ఉన్నాయి. ల్యాండ్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి అప్పటి ప్రభుత్వాలు యూనివర్సిటీకి కేటాయించి ఉంటాయి. అందులో తప్పే ఉంది? పైగా కాలక్రమంలో ఆ భూముల్లో నుంచి అకాడమిక్, నాన్ అకాడమిక్ అవసరాల కోసం భూములు కేటాయిస్తూ వచ్చారు. అవి పోను మిగిలింది ఆ 400 ఎకరాలే. అది కూడా పడావబడలేదు. ఆకుపచ్చగా అడవిని తనలో నింపుకుంది. వన్యప్రాణులకు నీడనిస్తోంది. అలాంటి భూములన్నీ అమ్ముకు తినాలని రేవంత్ సర్కారు స్కెచ్ గీసింది. భూములు తనఖా పెట్టి గప్ చిప్గా బ్యాంకుల నుంచి 10,000 కోట్లు అప్పు తెచ్చుకుంది. ఇంత జరిగినప్పుడు బాధ్యత గల ఒక మీడియా సంస్థగా ఆంధ్రజ్యోతి ఏం చేయాలి? రేవంత్ ప్రభుత్వం చేసిన దుర్మార్గాల్ని ప్రశ్నించాలి. ఇదేం దిక్కుమాలిన పని అని పత్రికాముఖంగా కడిగిపారేయాలి. కానీ పచ్చపత్రిక ఏం చేసింది? దేశంలో ఏ యూనివర్సిటీకి ఎన్ని భూములున్నాయి, ప్రపంచంలోని యూనివర్సిటీల భూముల లెక్కెంత, వాటి దగ్గర ఎన్ని గజాల జాగా ఉంది, ఇదేనా ఒక మీడియా సంస్థ చేయాల్సిన పని?
పరిశోధనంతా రంగరించి ఏం సాధించాలని మీ ఉద్దేశం? దమ్ముంటే ప్రజలకు చెప్పండి. యూనివర్సిటీ అంటేనే అదొక ప్రశాంతమైన సువిశాలమైన ప్రదేశం అని అర్థం. ఆహ్లాదకరమైన క్యాంపస్, చుట్టూ చెట్టు చేమ, అందమైన ప్రకృతి, చదువుకునేందుకు అనువైన వాతావరణం ఇవన్నీ ఉంటేనే అది విశ్వవిద్యాలయం. దానికి ఓ నిండుదనం. అలాంటి ఆంబియన్స్లో చదువుకున్న మన విద్యార్థులు రేపు ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు. రేపటి రోజున వారి సేవలను మన దేశానికి అందించవచ్చు. అందుకే యూనివర్సిటీలను ఏర్పాటు చేసే క్రమంలో ప్రభుత్వాలు పెద్ద సంఖ్యలో భూములు కేటాయించి ఉండొచ్చు. అందులో తప్పే ఉందట? తప్పులు వెతకాల్సిన అవసరం ఏముందట? మరెందుకు అంజనాలు వేసి మరీ రంధ్రాన్వేషణ చేస్తున్నారు? ఇంత పెద్ద కాంక్రీట్ జంగల్లో 400 ఎకరాల లంగ్ స్పేస్ ఇంకా పచ్చగా బతికి ఉందంటే దానికి అందరం సంతోషించాలి. ఢిల్లీలాగా ఊపిరాడని పరిస్థితి లేకుండా ఉన్నందుకు ఊపిరి పీల్చుకోవాలి. మన నగరానికి కావలసినంత ఆక్సిజన్ దొరుకుతున్నందుకు సంబరపడాలి. అది మానేసి అన్ని భూములెందుకు, ఇన్ని భూములెందుకు అంటూ అడ్డగోలుగా కథనాలు కక్కితే అది జర్నలిజానికి అన్యాయం చేసినట్టే. ఖాళీగా ఉన్న భూముల్ని దోచుకోండి, అమ్ముకోండి అని మీడియా సంస్థలే పాలకులకు ఒత్తాసు పలికితే అంతకంటే ఆత్మవంచన మరొకటి ఉండదు.